నిర్మూలన పోరుయాత్ర బీందర్పల్లి మండలంలోని మాణిక్యపురంలో ప్రారంభించారు. మరి దీనికి ప్రధానంగా జేఏసీతో పాటు మహిళా సంఘాలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాయి. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన కార్యక్రమం నేను చూస్తే మాత్రం ఈ యొక్క కార్యక్రమమే. వాస్తవానికి డ్రగ్స్ అంటే ఎవరికి తెలియదు ఎక్కువ. మరి అసలు దీనిలో కదిలి వస్తారా రారా అనే ఒక సందేహం కూడా మాకు ఉండేది. కానీ దానికి విరుద్ధంగా ప్రజల నుంచి స్పందన మాత్రం భారీ స్థాయిలో వచ్చింది. గ్రామాల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. డ్రగ్స్ అంటే ఏంది, ఆ డ్రగ్స్ వల్ల ఎలాంటి అనార్థాలు వస్తున్నాయి అనే అంశాలు మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతున్నాయి. ఇది సంతోషకరమైన పరిణామం. మరి ఈ యొక్క మన హుస్నాబాద్ నుండి స్టార్ట్ అయిన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వ్యాప్తి చెంది ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఒక ఉద్యమంలాగా భావించి ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన దేశ సంపద యువతను మనం రక్షించిన వారు అవుతాం. ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దీనిలో ప్రధాన భూమిక పోషించినటువంటి జేఏసీ నాయకులు లక్ష్మణరెడ్డి సార్ గారు, సారయ్య సార్ గారు, వీరితో పాటు అనేక మంది దళిత అంబేద్కర్ సంఘ నాయకులు కూడా కలిసి వచ్చి సార్కి సహాయ సహకారాలు అందించారు. మరి రాష్ట్రంలో ఒక బీందర్పల్లి మండలం నుంచి ఈ ఉద్యమం ప్రారంభించడం ఎంతో గర్వకారణం, ఎంతో మంచిది కూడా అని నేను భావిస్తున్నాను. మనకు గత 5 రోజులుగా గ్రామాల్లో ఏ విధమైనటువంటి స్పందన వచ్చింది, మరి మహిళలు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, మరి ఈ ఉద్యమం మిగతా మండలాల్లో కూడా ఏ విధంగా తీసుకుంటారు అనే అంశాలను మనం తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రస్తుతం మనతో ముల్కన్నూరులోని సాయి గార్డెన్లో ఉన్నాము. మరి ఈ కార్యక్రమం గురించి ముందుగా మహిళలు ఏ విధంగా అనుకుంటున్నారు, మరి ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అని తెలుసుకునేందుకు ముందుగా మనతో గాన్ల పద్మ గారు ఉన్నారు. మరి వారి యొక్క అభిప్రాయాలను చెప్పాల్సిందిగా కోరుచున్నాం. మహిళా సంఘాల భాగంతో పాటు మేము గ్రామాల్లో అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మేము చేపట్టడం జరిగింది. వాటితో పాటు తెలంగాణ ఉద్యమంలో కూడా మేము మా వంతు పాత్రను పోషించాము. అదే కోణంలో ఇవాళ డ్రగ్స్ మహమ్మారిని కూడా నిర్మూలించేందుకు మేము మహిళలుగా మా వంతు పాత్రను పోషించేందుకు గ్రామాల్లో మహిళలను అందరినీ ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి మహిళల్లో ఉన్న సమస్యలతో పాటు ఈ డ్రగ్స్ మహమ్మారిని కూడా మేము పారద్రోల్చే విధంగా మహిళలకి మెయిన్గా వచ్చే సమస్యలలో ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల కాకుండా మత్తు పానీయాల వలన, మారక ద్రవ్యాల వలన మా మహిళలను ఎంత క్షోభను అనుభవిస్తానమో అది మాకు తెలుసు. తల్లులుగా, భార్యలుగా, అక్క చెల్లెలుగా నేడు యువత చదువుకోవడానికి బయటికి వెళితే లైంగిక వేధింపులతో పాటు అత్యాచారాలు, అవమానాలు వీటన్నిటికీ ఓర్చుకొనైనా మేము ఇలా మా పాత్రను మేము పోషిస్తూ ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన విధంగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిర్వహణలో భాగంగా యువతను ఎడ్యుకేషన్ చేసే విధంగా, ఎడ్యుకేషన్లో వాళ్ళకి శక్తి యుక్తులని వాళ్ళకి తెలియజేసే విధంగా మేము మా వంతు పాత్రను మేము పోషించేందుకు మేము గ్రామాల్లో అన్ని గ్రామాలలో మేము ఈరోజు బీందర్పల్లి మండలంలోని 25 గ్రామాలలో ముందుగా మాణిక్యపూర్ గ్రామంలో ఈ డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రను ప్రారంభించడం జరిగింది. మిగతా 25 గ్రామాలను కూడా మేము ఈరోజు సంపూర్ణం చేసుకోవడం జరిగింది. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మహిళలందరూ వారి ఇంటిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి డైలీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ సమస్యను వాళ్ళు స్వచ్ఛందంగా స్పందించి ఈ కార్యక్రమం మీరు మంచిగా తీసుకున్నారు సార్. ముందుగా మా గ్రామాల్లో బెల్ట్ షాపులను కానీ, ఈ అంబర్ ప్యాకెట్లను, గుట్కాలను కానీ వాటన్నింటినీ మాకు మాన్పించే విధంగా, షాపులను బంద్ చేసే విధంగా, మా పిల్లలను వాటికి దూరంగా ఉంచే విధంగా సహకరించండి సార్. మేము కూడా మా వంతుగా మేము కలిసికట్టుగా మేము కూడా మీతో నడిచొస్తాం సార్ అని చెప్పి వాళ్ళు మాకు మంచి స్పందన ఇవ్వడం జరిగింది సార్. అందరికీ నమస్కారం. నేను హుస్నాబాద్ నియోజకవర్గం జేఏసీ ఒక బాధ్యురాలని. నా పేరు శ్రీదేవి. నేను మొట్టమొదటగా చిన్నప్పటి నుండి నాకు కొంచెం పేపర్ రీడింగ్ అలవాటు ఉంది. జరిగే సమస్యలను బట్టి కేవలం పట్టణాలలో నివసించే వాళ్ళకి, పల్లెల్లో నివసించే వాళ్ళకి వాళ్ళ జీవన విధానంలో కొంచెం తేడాలు ఉంటాయి. పట్టణాలలో అవసరాలు వేరే ఉంటాయి, పల్లెల్లో అవసరాలు వేరే ఉంటాయి. మౌలిక సదుపాయాలు అయితేనేమి, ఇంకా వేరే ఇతర మార్గాలైనా కూడా పట్టణాలలో జీవించే జీవన శైలికి, పల్లెల్లో జీవించే జీవన శైలికి చాలా తేడా ఉంటుంది. దాన్ని బట్టి నేను గమనిస్తే పట్టణ వాతావరణాలు పెరిగిన నాకు పల్లెల మీద అవగాహన లేదు, వాళ్ళ సమస్యల మీద అవగాహన లేదు. వాళ్ళు జీవించే జీవన విధానం, వాళ్ళ రోజు డైలీ దినచర్య కానీ ఎట్లా ఉంటుందో నాకు ఇంతకుముందు అవగాహన లేదు. అయితే నేను కేవలం
2007 నుంచి ఒక పట్టణంలో జరిగే మహిళల గురించి మాత్రమే ఆలోచించేది. వాళ్ళు ఉపాధి ఎస్హెచ్జి సంఘాలలో వాళ్ళు తీసుకున్న అప్పులు ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి వాళ్ళు తీసుకునే లోన్స్ అయితే అవి వాళ్ళు సొంతంగా కట్టుకోవాలి అనే ఒక ఆలోచన మాత్రం నాకు 2007 నుంచి ఉంది. దాన్ని ఏ రకంగా నేను డెవలప్ చేయాలన్న ఒక ఉద్దేశం మీద నేను ఇంటి నుండి బయటికి రావడం జరిగింది. నాకు ప్రతి మహిళ ఖాళీగా ఎవరు ఉండకూడదు, కేవలం వాళ్ళు ఒక వంటింటికి పరిమితం కాకుండా ప్రతి ఒక్క సమాజ హితం కోసం పోరాటం చేసేదానిలో ప్రతి ఒక్క మహిళ భాగస్వామ్యం కావాలనేది 2007 నుంచి నాకు చాలా అనిపించేది. కేవలం ఒక రాజకీయ పార్టీలకు అయితేనేమి మీటింగ్లకు దేనికైనా వచ్చినప్పుడు ఒక 200 300 ఇస్తే పోయి చూసి రావడం కంటే వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు వాలంటీర్గా అక్కడ చెప్పే విషయాలు మనకెంతో ఉపయోగపడతాయి అని చెప్పేసి రావాలనే ఒక సంకల్పం నాకు ఇప్పటికీ ఉంది. ఎప్పటికైనా ఆ రోజు చేరాలని నేను అనుకుంటాను. ఈ భీమదేవరపల్లి మండలంలో ఎంత విజయవంతమైందో ఈ నియోజకవర్గం మొత్తం ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో పల్లెలకు పోయినప్పుడు వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళు అవగాహన పెంచి వాళ్ళతో ఈ వాలంటీర్గా మమేకమయ్యే విధంగా ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళ లోపలి అవగాహనను పెంచి మంచి సమాజానికి బాటలు వేయడానికి మనవంతు కృషి చేస్తామని నేను ఈ సభపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దండి లక్ష్మి, హుస్నాబాద్. అదివరకు నేను మహిళా సమతా సొసైటీలో ఒక 15 సంవత్సరాలు సామాజిక సేవా కార్యకర్తగా వర్క్ చేయడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిలర్గా కూడా నేను బాధ్యత చేపట్టి పదవి విరమణ తర్వాత ఖాళీ ఉన్న సమయంలో ప్రజల సమస్యలపైన అలాగే మహిళల సమస్యలపైన నాకు చాలా వర్క్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉండేది. దానిలో భాగంగానే యాక్టివ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్న తరుణంలో హుస్నాబాద్లో జేఏసీ ద్వారా కొన్ని కార్యక్రమాలను మా హుస్నాబాద్ పట్టణంలో 19వ వార్డులో ఏదైతే విశ్రాంత భవనంలో రకరకాల కార్యక్రమాలు నిర్వహించినప్పుడు నన్ను కూడా భాగస్వాములుగా చేసి అందులో కమిటీ మెంబర్గా తీసుకున్నారు. ఆ కమిటీ మెంబర్గా ఏర్పడిన నుండి దాదాపు ఒక 7-8 నెలల నుంచి ప్రతి కార్యక్రమంలో అటెండ్ అవుతూ మనం చేయబోయే కార్యక్రమాల ప్లానింగ్ ఎలా ఉండాలి, ఏం చేద్దాము, అసలు ఏ విషయాలపైన ఎక్కువ అవగాహన కల్పించాలనే దాని మీద ఫోకస్గా గ్రూప్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశము అట్లా ఎంతమంది వస్తే అంతమంది, 10 మందిమా 5 మందిమా 2 అయినప్పటికీ మనము ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ప్లాన్ ప్రకారంగా మా రథ సారథులు జేఏసీ కమిటీ మెంబర్స్ పెద్దలు లక్ష్మారెడ్డి సార్ కానీ, సారయ్య సారు, వీరన్న సారు వాళ్ళ పిలుపు మేరకు రావడం అనేది జరిగేది. అదే విధంగా ముఖ్యంగా మన ఇప్పుడు ఉన్న యువతకి మనం ఏదో ఒకటి చేయాలి. ఎక్కడ చూసినా కానీ యువత చెడుదారుల్లో పడుతున్నారు. అది డ్రగ్స్ కానీ, మందు కానీ, మత్తు పానీయాలకు సంబంధించి కానీ, కాలేజీ పిల్లలు అలాగే స్కూల్ పిల్లలు వారికి ఉన్న అనుకూలమైన స్థలాల్లో వారు విచ్చలవిడిగా ఈ మద్యం అనేది వ్యసనానికి గురి అవుతున్నారని చెప్పి దాని మీద చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు దీన్ని ఎలా చేద్దాం అనే ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇది కట్టుదిట్టంగా చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి మండల స్థాయి మీటింగ్స్ అలాగే నియోజకవర్గ స్థాయిలో మండల్గా చేస్తూ నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనే ప్లాను ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది మహిళలు స్పందించడం జరిగింది. దానికి ముఖ్య కారణమైన సార్ ఏపీఎం గారు, వారికి పూర్తి స్థాయి ధన్యవాదాలు. మిగతా మండలాల్లో కూడా ఇదే స్ఫూర్తితోని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా కమిటీ మెంబర్ అందరిపైన ఉందని తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మాది బేందేపల్లి మండలం, నా కొత్తపల్లి. నా పేరు మైలగాని జయ. నేను ఇదివరకు తెలంగాణ పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈ డ్రగ్స్ పౌరయాత్రలో కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. అయితే అన్ని గ్రామాలలో కూడా వెళ్ళడం జరిగింది. అక్కడక్కడ కూడా చూసినా కూడా అంత స్పందన బాగానే ఉంది. దీనివల్ల కూడా యువకులు కూడా బాగా వాళ్ళు మంచి లక్షణాలతోటి వారు బాగుపడే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ఇదివరకు అయిపోయిన వాళ్ళు ఏదో పోయినరు, చెడు ప్రవర్తన అయింది. కాబట్టి ఇప్పుడు దీని ద్వారా కూడా అందరు మారుతారని అనుకుంటున్నాం. ఇది కూడా ఎక్కువగా వాళ్ళకు ఇచ్చి మన అందరం కూడా వాళ్ళ మంచి బాటలు నడిపేయడానికి కూడా పూనుకున్నాం. ఇది కూడా విస్తృతంగా అంతటా ప్రచురించి ఈ ఉద్యమాన్ని బాగా చేపట్టాలని కోరుతున్నాం. దీనివల్ల కూడా యువకులు కూడా బాగుపడే అటువంటి అవకాశం ఉన్నదండి. పోరాట యాత్ర హుస్నాబాద్ నియోజకవర్గంలో జేఏసీ మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీనికి
హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ చైర్మన్ మన కవ్వ లక్ష్మారెడ్డి గారు మరియు జేఏసీ మండల్ చైర్మన్ సారే సార్ గారు మరియు వీరన్న యాదవ్ గారు ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగించడం జరిగింది. ఇందులో భాగంగా భీమదేవరపల్లి మండల్లో మేము 21వ తారీఖు నుండి మొదలైన యాత్రలో పాల్గొని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పాల్గొని మేము అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు యువతకు ఇంతకుముందు డ్రగ్స్ వల్ల ఏ విధంగా చనిపోయారో వాళ్ళకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మండల్లో జరిగినటువంటి డ్రగ్స్ వల్ల ఎవరెవరు ఎట్లా చనిపోయారు అనే నిజాలను కూడా వాళ్ళ దృష్టిలో పెట్టడం జరిగింది. దీనివల్ల యువత తప్పకుండా వాళ్ళ ఈ డ్రగ్స్కు అలవాటు మానుకొని మంచి మార్గంలో నడుస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు భీమదేవరపల్లి మండలంలో డ్రగ్స్ నిర్మూలన యాత్ర పోరు యాత్ర హుస్నాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో మొదలు పెట్టడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే ఒక గొప్ప కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్న రాజకీయ నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా చర్చించుకునే పరిస్థితి ఏర్పడ్డది. గ్రామాలలో ప్రతి ఇంట్లో ఈ కరపత్రం చేరింది. ప్రతి ఇంట్లో మహిళలు దీని మీద మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళాలి ఈ కార్యక్రమం. ఇది ముఖ్యంగా యువత తప్పుదోవ పడుతుంది. యువతను కాపాడుకోవాలి. ఈ దేశానికి రాబోయే తరానికి యువతనే ముఖ్యమని చెప్పేసి జేఏసీ నాయకత్వం అంతా కూడా ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారని చెప్పేసి నేను భావిస్తూ ఈ కార్యక్రమం మిగతా మండలాల వారీగా నియోజకవర్గ స్థాయిలో గొప్పగా వెళ్ళి ప్రజల్లో చైతన్యం నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. ముందుగా తొలిపెద్ది వీక్షకులకు నమస్కారం. అనే కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నటువంటి జేఏసీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సహకారంతో నేడు ముల్కనూరు గ్రామంలో వెంకటసాయి గార్డెన్లో విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం అనేది ఎందుకు మేము అనుకుంటున్నాం అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 1985లో ఒక చట్టం తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అనే ఒక చట్టం తీసుకొస్తే దాన్ని పలుమార్లు సవరించారు. అంటే ఈ చట్టాల ద్వారా కనీసం డ్రగ్స్ నివారణ జరుగుతుందా అని. దాన్ని మన భారతదేశ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాతనే ఐక్యరాజ్య సమితిలో 1987లో ఏర్పరిచినటువంటి దీనిపైన ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకొని నేడు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనలో పాల్గొంటుంది. కూడా అట్నే నిర్మూలన చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకా అంటే ఈ యొక్క నియోజకవర్గం కాకుండా 119 నియోజకవర్గాలు అంటే ఈ యొక్క మన తెలంగాణ మొత్తం దీన్ని పూర్తిగా ఆదర్శంగా దీన్ని నిదర్శనంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే ఈ జేఏసీ అంటే హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ మిగతా జిల్లాలకు ఒక ఆదర్శంగా నిలుస్తుందని నేను నమ్ముతూ థ్యాంక్ యూ. ఈరోజు డ్రగ్స్ పోరు నివారణ యాత్ర కార్యక్రమం గత 8 నెలల నుండి జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి గారు మరియు జేఏసీ బిందర్పల్లి కన్వీనర్ డ్యాగల సారయ్య గారు, జేఏసీ కోఆర్డినేటర్ మేకల ఈరన్న యాదవ్ గారు గత 8 నెలల నుండి ఈ కార్యక్రమాన్ని ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు వీరన్న సార్ కావచ్చు, లక్ష్మారెడ్డి సారు, సారయ్య సారు వీళ్ళకు ఈ డ్రగ్స్ నివారణ యాత్ర పైన వీళ్ళకు చేయవలసిన అవసరం లేదు. రిటైర్డ్ అయ్యి ఇంటికాడ ఉండవలసిన వయసు లోపట మమ్ములను వారి వెంట తిప్పుకొని ప్రజలను మహిళా సంఘాలతోని గ్రామాలలోకి తీసుకుపోయి వాళ్ళ చైతన్యవంతులను చేసి వాళ్ళ పిల్లల యొక్క ఆరోగ్యాల విషయం లోపట తల్లులకు తండ్రులకు అనేక విధాల సమస్యలను చెప్పుకుంటూ పొద్దున 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం ఇంటికి పోయే క్రమం 6 అవుతుంది, 4 అవుతుంది.
ఇటువంటి కార్యక్రమాలు చేసే క్రమం లోపల అనేక ఇబ్బందులకు గురవడం జరుగుతుంది. ఎండలను తట్టుకొని ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కావున రాబోయే రోజుల లోపల జేఏసీ ఆధ్వర్యం లోపల హుస్నాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 7 మండలాలను కలుపుకొని సార్ వాళ్ళు 45 రోజుల ప్రోగ్రాం పెట్టారు. ఈ 45 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గం లోపల పెద్ద ఎత్తున 7 మండలాలను కలుపుకొని ఆడ ఒక పెద్ద బహిరంగ సభ పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన తొలిపొద్దు రిపోర్టర్కు ప్రత్యేకమైన జై భీమ్, ధన్యవాదాలు. నేను డాక్టర్ ఎదలాపురం తిరుపతి మొలకనూరు వాస్తవిని. డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర ఈ నెల 21వ తారీఖు నాడు మాణిక్యపూర్లో ప్రారంభమై 25వ తారీఖు నాడు ములకనూరులో ముగింపు పలకడం జరిగింది. దాదాపు 20 నుంచి 22 గ్రామాలు హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ చైర్మన్ కవ్వా లక్ష్మారెడ్డి, త్యాగల సారయ్య గారు, మేకల వీరణ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఈ పోరు యాత్రను ప్రారంభించాం. ఈ యొక్క డ్రగ్స్ నివారణకు ప్రజలందరూ కూడా, ప్రతి గ్రామం నుంచి మహిళలందరూ కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించారు. ఇక ముందు కూడా ఎలాంటి ఈ డ్రగ్స్ నిర్మూలన కొరకు మేము దేనికైనా ఎంతకైనా తెగిస్తామని చెప్పి కూడా వాళ్ళు మీరు ముందుండండి సార్ అని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భీమదేవరపల్లి మండలంలో జరిగినటువంటి డ్రగ్స్ నివారణ కార్యక్రమాన్ని, ఆ అవేర్నెస్ను, ఆ చైతన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలను ప్రజా సంఘాలు, జేఏసీ, మహిళా సంఘాలు భుజాల మీద వేసుకొని ఇంత చక్కటి కార్యక్రమాన్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఓర్చుకొని, ఎండలకు తట్టుకొని, వడగాడుపులను చీల్చుకుంటూ ఈ డ్రగ్స్ నివారణకై బయలుదేరినటువంటి మా బృందానికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి పోలీసు వాళ్ళు ఇప్పటికైనా కూడా ఎక్కడెక్కడ డ్రగ్స్ స్థావరాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అవుతుంది, ఎవరు దాన్ని తీసుకొస్తున్నారు, ఎవరు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎవరు దాన్ని వాడుతున్నారు, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయవలసిందిగా పోలీసు వారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి మేము కోరుతున్నాం. మరి ఎందుకంటే ప్రజలందరూ కూడా తిరగబడితే, ప్రజలందరూ చట్టాన్ని చేతిలో తీసుకుంటే మీరు ఉండి కూడా లాభం లేకుండా పోతుంది అనే విషయాన్ని కూడా గమనించాలని చెప్పి, మరి ఈ యొక్క డ్రగ్స్ నివారణ పోరు యాత్ర ఏదైతే ఉందో అది నెక్స్ట్ సైదాపూర్ మండల్, మిగతా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క సదస్సులను, చైతన్యవంతమైనటువంటి ప్రజలను, మహిళలను తయారు చేసి డ్రగ్స్ నివారణకై మా వంతు సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తొలిపొద్దుకు నమస్కారం. నేను రేణుగుంట్ల భిక్షపతి, ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. దళిత సంఘాలలో పనిచేస్తూ ఈ డ్రగ్స్ విషయంలో సారు ఈ మండలానికి మొట్టమొదటిసారిగా ఆ వాయిస్ తీసుకొచ్చినప్పుడు, అబ్బాయి ఇక సారుకు దూరంగా ఉండాలి, ఈ సారు మళ్ళీ పట్టుకొచ్చిండు, ఇది ఎన్ని రోజుల ప్రోగ్రాం ఉంటుందో, ఎంత పని పోతుందో అని అనుకున్నాం. కానీ క్రమక్రమంగా ఆ కార్యక్రమం అది ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి సారు విడిచిపెట్టద్దని మళ్ళీ అనుకున్నాం. ఎందుకంటే మేము ఫస్ట్ ఏ కార్యక్రమం చేసినా ఈ మండలానికి ఫస్ట్ పట్టుకొచ్చేది సారు. మేము స్టార్టింగ్లో కార్యక్రమం ఏదైనది మాకు అవగాహన ఉండదు. సారు తీసుకొచ్చిందంటే ఇది ఒక ప్రజలకు ఉపయోగపడేది, ఒక న్యాయబద్ధమైందని చెప్పేటువంటి ఆలోచనతోటి సారు మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి తప్పకుండా మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చెప్పి అది కంటిన్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము గంజాయి అనేది టీవీలల్లో, వార్తలల్లో కాజ్పేట స్టేషన్లో, హైదరాబాద్ స్టేషన్లో పట్టుబడ్డదని అంటే వినేది. కానీ ఆ గంజాయి ఇలా మారుమూల గ్రామాలలో కూడా, చెరువు కట్టల కాడ, బాయిల దగ్గర, ఇడిచిపెట్టిన ఇళ్ళల్లో మూలకు కూడా ఆ గంజాయి సాగుతూ ఉన్నది. అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అని కూడా అంటున్నా. ఎందుకంటే ఎక్కడో రాజస్థాన్ ఎడాల్లో ఉన్నటువంటి నక్సలైట్లను పట్టుకుంటున్నటువంటి పోలీస్ యంత్రాంగం, ఎక్కడో రాజస్థాన్ నుంచి వెళ్ళి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి దొంగలందరూ కాడుతున్నటువంటి పోలీస్ ప్రభుత్వం, మరి ఈ గంజాయి మారుమూల ప్రాంతాల్లో జరుగుతుంటే ఆ గ్రామానికి పోలీస్ అధికారి కూడా ఉంటాడు. ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారి ఉంటాడు. మా అధికారులు వీటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. లేదంటే ఇవాళ ప్రతి తల్లిదండ్రులు కూడా
తన పిల్లలు మరి బావి దగ్గరికి పోతారా, ఎవరు సోపతి పడుతున్నారు, ఏం చేస్తారు అనేటువంటిది కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని ఈ నిర్మూలన కార్యక్రమాన్ని తల్లిదండ్రులు కూడా మొదటి బాధ్యతగా తీసుకొని ఈ జేఏసీ కార్యక్రమాలు ముఖ్యంగా ఈ మహిళా సిస్టర్స్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మేము తయారై రావడానికి 10 గంటల వరకు రాలేకపోతున్నాం, కానీ ఆ స్త్రీలు ఆ అక్కలు మరి వాళ్ళు ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇది నీది నాది అనేటువంటిది కాదు, ఈ బాధ్యత అందరిది. అందరం కలిసి కట్టుగా పనిచేస్తే సారా నిషేధాన్ని తరలించినట్టు ఈ గంజాయిని కూడా తరలించవచ్చు అని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర కార్యక్రమం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కన్నూరులో రాష్ట్రంలోనే మొదటిసారిగా మరి నిర్మూలించేందుకు ప్రారంభం జరిగింది. రోజుకు 5 గ్రామాల చొప్పున గ్రామాలలో మరి ఆ డ్రగ్స్ ఏ విధంగా ప్రజలకు నష్టం చేస్తున్నాయన్న విధానాన్ని వివరిస్తే ప్రజలు మహిళల దగ్గర నుంచి వెళ్ళి మంచి స్పందన రావడం జరిగింది. అయితే ఏ గ్రామాల్లో ఇప్పటి వరకు ఆ మహిళలు, ప్రజలు, ఆ యువత ఈ డ్రగ్స్ నిర్మూలించేందుకు ఈ పోరాటం ఏర్పాటు చేసుకున్నారన్న విధానాన్ని తెలుసుకొని వాళ్ళు ఆ విధానానికి సొంతంగా వాళ్ళు ఫస్ట్ స్వస్తి చెప్పి ఒకరి ద్వారా ఒకరు దీన్ని నిర్మూలించేందుకు సహకారం అందించుకోవాలని కోరుతున్నా. నేను కూడా గతంలో నా పేరు తుంతు ఐలయ్య, నవతెలంగాణ రిపోర్టర్ను, వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడును. బాధ్యతగా నేనేం చేసేదంటే నాకు ఎవరైనా సిగరెట్ తాగితే వాళ్ళను బాగా గ్రహించేవాడిని. ఏం చేయాలి, వీళ్ళని ఎట్లను బంద్ చేయాలనే సంకల్పం నాకు ఉండేది. దీంతో నేను ఏం చేసేదంటే ఆయన సిగరెట్ తాగేట ఆయనే నా ద్వారా సాధ్యం అవుతుంది, ఆయనను బంద్ చేయడం సాధ్యం కాదా అని నేను భావించేవాడిని. గతంలో చాలామంది నా శ్రేయభిలాష అనే అమాలి కార్మికులను సిగరెట్ తాగకుండా నేను చేసిన నా వంతు సహకారంతో కొందరిని మన వ్యవసాయ కార్మికులను కూడా నాకు చెబితే వినటోళ్ళను కూడా సిగరెటు మాన్పించే ప్రయత్నం చేసిన. అదే కొందరు బెల్ట్ షాపులలో నిత్యం మందు తాగే వారిని కూడా మరి పొద్దున దాకా వీళ్ళకి పోయకయ్యా అని నేను కూడా బెల్ట్ షాపులో చెప్పి కొంత అరికట్టే ప్రయత్నం చేసిన. అంటే బాధ్యతగా ప్రతి ఒక్కరూ దీన్ని నిర్మూలించేందుకు ప్రయత్నం చేసినప్పుడే సాధ్యమవుతుంది. మరి ఈ భీమదేవరపల్లి మండలంలో చేసిన పోరాటాన్ని ప్రజలు అర్థం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు దేవానంద్. నేను భీమదేవరపల్లి మండలంలో ఐకేపీడిఆర్డీఏ సెర్ప్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అప్పుడు సంఘాలు ఏర్పాటు అయిన తర్వాత కాకముందు మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది, సంఘాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ నుండే కొంత విషయం రాబట్టడం జరిగింది. అప్పుడు మహిళలు ముఖ్యంగా చెప్పిన విషయము పొదుపులు, అప్పులు, డబ్బులు కాకుండా సామాజిక అంశాలలో ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ మందు గురించి మాట్లాడడం జరిగింది. బెల్ట్ షాప్స్ కానీ, గుడంబా కానీ ఇట్లాంటి వాటి గురించి. అదేవిధంగా డ్రగ్స్ అనేది కూడా మా పిల్లలు దానికి అలవాటై కొంతమంది జీవితాలను ఖరాబ్ చేసుకుంటున్నారని చెప్పడం జరిగింది. అంటే డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం అనేది విజన్ డాక్యుమెంట్ అనే దాంట్లో కూడా ఒక భాగంగా చేర్చుకోవడం జరిగింది. ఇదే టైంలో మన జేఏసీ నాయకులు కవ్వ లక్ష్మారెడ్డి సారు, అదేవిధంగా డ్యాగల సారయ్య సారు, మన చెప్పాల ప్రకాష్ వీళ్ళంతా వచ్చి కూడా మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేసి విఓఏలతో, అదేవిధంగా వివో ప్రెసిడెంట్స్తో, సీసీలతో మాట్లాడిన తర్వాత ఇది మంచి కార్యక్రమము, సామాజిక కార్యక్రమం, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన కార్యక్రమం. ఇది ఎవరి స్వార్థం కోసమో, ఏ రాజకీయ పార్టీ స్వార్థం కోసమో, నాయకుల స్వార్థం కోసమో చేసేది కాదు. ఇది మానవాళికి అందరికీ ఉపయోగపడే అంశం అనే ఉద్దేశంతో మేము కూడా స్వచ్ఛందంగా అన్ని సంఘాల మహిళలు, విఓఏలు, ప్రెసిడెంట్స్, సీసీలు మేము అందరం ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తే, అవగాహన కల్పిస్తే చాలామంది పిల్లలు దీనికి మత్తుకు బానిసలై చిన్నగా స్టార్ట్ చేసుకొని ఈ డ్రగ్స్ అనే మహమ్మారికి, ఏదైతే మాదక ద్రవ్యాలు అనేది ఉందో దీనికి అలవాటై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటిది జరగొద్దనే ఉద్దేశంతో ఒక అవగాహన కార్యక్రమం కనుక మనం చేపట్టి అందరికీ తెలియజేస్తే మంచిది చెడేది అని గ్రహించినప్పుడు చాలామంది వాళ్ళ పిల్లలకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తును
తీర్చిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మాకు కూడా ఏంటంటే ఎస్హెచ్జీలు కానీ గ్రామ సంఘాలు కానీ ప్రతి నెల 2 సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో మొదటి సమావేశము వాళ్ళ ఆర్థిక లావాదేవీలు, పొదుపులు, అప్పుల గురించి మాట్లాడుకున్నా. రెండో సమావేశంలో ఈ సామాజిక అంశాలైన ఆరోగ్యము, పౌష్టికాహారము, పిల్లల పోషణ, 1000 రోజుల ప్రాధాన్యత, రక్తహీనత మొదలగు అంశాల గురించి వాళ్ళు ఒక అంశంగా చేర్చుకొని మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం ఈ పౌరయాత్రలో భాగంగా ఏదైతే కార్యక్రమం చేపట్టిందో డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం అనేది కూడా డ్రగ్స్ అనేదాన్ని కూడా అంటే మాదక ద్రవ్యాలు అనేది కూడా ఒక అంశంగా చేర్చుకొని సంఘ స్థాయిలో కూడా చర్చ చేసుకోవడం వల్ల ప్రతి మహిళకు కూడా దీని మీద ఒక అవగాహన కలిగి వాళ్ళు వాళ్ళ పిల్లలను ఈ అలవాటు నుండి మానుకునేలాగా అదేవిధంగా చర్చ చేసుకోవడం వల్ల ఉపయోగించుకునే పిల్లల్లో కూడా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు ఎక్కడ కూడా దీని గురించి ఓపెన్గా మాట్లాడే సందర్భాలు లేకుండే, అట్లాంటిది ఇప్పుడు వేదికల ద్వారా వీళ్ళు పంచుకున్నప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారనే విషయం అక్కడ చర్చ జరిగినప్పుడు ఈ విషయం అనేది ఓపెన్ కావడం వల్ల పిల్లలు కూడా కొంతమంది వాడేవాళ్ళు కూడా భయపడి తల్లిదండ్రులు చెప్పినట్టుగా లేకపోతే అక్కడ ఉన్న కమిటీ వాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళ అలవాట్లు మార్చుకొని సమాజం ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడే విధంగా అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటూ పిల్లల అభివృద్ధిలో అందరూ తల్లిదండ్రులు కూడా పాత్ర పోషిస్తూ ఉన్నతమైన సమాజ అభివృద్ధి కోసము అదేవిధంగా జ్ఞాన సమాజం కూడా ఏర్పడాలనే కాంక్షిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.